ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు మనం జనవరి నెల నుంచి 31 డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం 2024 ఎలా ఉంటుంది, అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి, ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందామండి. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అనేది. ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళకి మనం ఎందుకంటే భాగ్య రాజ్య లాభస్థానాలు అంటాం కదా, అవి మోస్ట్ ఇంపార్టెంట్. అది యాక్చువల్గా ఈసారి మీకు కుజుడు అత్యంత రాజా కారకుడు కుజుడు కూడా ఉన్నాడు కదా, ఆయన ఇచ్చే శుభఫలితాలు తెలుసుకుందాం. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం సామాన్యంగా ఇలా అంటే లేదని కాదు, సామాన్యంగా లేదు అని అర్థం, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక్కసారి మీరు విందురు కానీ వింటే మీరు లీనమైపోయి మొత్తం చూడాలి చూస్తారని నాకు తెలుసు. ఒకసారి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు నచ్చితే మీకు లైక్ చేయండి, వీలుంటే షేర్ చేయండి. సరేనండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో అసలు ముఖ్యంగా మీ సింహరాశి వాళ్ళకి ఏ నక్షత్రాలు ఉంటాయి తెలుసుకుందామే. అసలు యాక్చువల్గా మఖ, పుబ్బ, ఉత్తర అంటాం కదా. మఖ 1, 2, 3, 4 పాదాలు, అవునా? మఖ తర్వాత పుబ్బ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అలాగే ఉత్తర 1వ పాదం, ఈ 9 పాదాల వాళ్ళు సింహరాశిలో ఉంటారు. అద్భుతమైన యోగం అండి. ముఖ్యంగా ఉత్తర నక్షత్రం వాళ్ళకి చాలా అదృష్టంగా కలగబోతుంది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి చెప్తా భాగ్య రాజ్య లాభస్థానాలు మీరు విశేషంగా ఉంటాయి. అష్టమ స్థానం కూడా చాలా బాగుంది. సరే చెప్పుకుందాం. అసలు మీకు ఈ సంవత్సరం ఆదాయం అంతా క్రోధినామ సంవత్సరంలో అంటే ఏప్రిల్ మే గురుడు మారుతున్నాడు కదా, మే నుంచి అది ఎలా ఉంటుంది? క్రోధినామ సంవత్సరంలో మీకు ఆదాయం 2, వ్యయం 14. కానీ భయపడకండి, ఆదాయం 2 అయితే మాకు డబ్బులు రావు, వ్యయం 14 అయితే ఖర్చు అయిపోతుంది అనేది ఏమీ లేదు. మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు సూపర్గా ఉన్నాయి, చెప్తా. ఆ సంవత్సరం మొత్తం ఎలా ఉన్నాయో, రాజపూజ్యం 2, అవమానం 2. ఊరికే జాతకాలంగా చెప్పుకోవడం తప్ప గ్రహాలండి మీకు బాగా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమి ఇస్తారని చెప్తాను నేను. ఏ గ్రహాలు ఏ రాశిలో ఉంటారో చెప్పుకుందాం. ఈ సింహరాశి వాళ్ళకంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఏమి ఆదాయం ఇవన్నీ పక్క పెడదామండి. మీ రాశి గురించి తెలుసుకుందాం. అద్భుతం ఎందుకు చెప్తాంటే, నేను అద్భుతం లేకపోతే ఏదో గ్యాస్ కొట్టడం ఏముండదు. అద్భుతంగా ఉంది అంటే గ్రహాలు మీకు ఇచ్చి తీరుతున్నారు అన్నారు. తెలుసుకుందాం. అసలు యాక్చువల్గా మీ రాశి వాళ్ళకంటే రవి అద్భుతం కదా, రవి యోగకారకుడు అవుతాడు. మీ రాశి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీ రాశిలోనే రవి బుధుడు కాంబినేషన్ ఉన్నారు. ఎప్పుడు ఉంటారు? ఆగస్టు 16 నుంచి ఆగస్టు సెప్టెంబరు, అంటే డేట్ వద్దండి, మీ డేట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్ నెలలో తెలుసుకుందాం. రవి బుధుడు బుధాదిత్య యోగం, అంటే బుధాదిత్య యోగం ఉండి గురు దృష్టి ఉన్న వాళ్ళకి ఆ సంవత్సరం మొత్తం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఏముంటుందంటే మీరు ఏమనుకుంటున్నారో ఆ ఫలితాలు దక్కడం, మంచి ఫలితాలు, శుభ ఫలితాలు దక్కడము, డైనమిక్గా ఉండము, స్థిరమైన కోరికలు, స్థిరమైన అభిప్రాయాలు, స్థిరమైన సంపదలు, మీకు అన్ని స్థిరంగా ఉంటాయి. అంటే ఫిక్స్డ్గా ఉంటాయి, కన్ఫ్యూజన్గా ఉండరు మీరు ఎప్పుడు కూడా. అంటే మూవీ సైన్గా ఉండరు ఎప్పుడు మీరు, ఫిక్స్డ్ సైన్. సింహరాశి అంటే ఫిక్స్డ్. అలా కొంచెం పెరిగితనం ఉంటుంది, ధైర్యం, తెలివితేటలు, అదృష్టం, ఇవన్నీ బుధాదిత్య యోగమే కారణం. రవి బుధులు మీ రాశిలో ఉండమే ప్రప్రథమంగా అదృష్టము. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి అన్ని శుభకార్యాలు అద్భుతంగా వాటి అవే వెతుక్కుంటూ మీ దగ్గర వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారండి. లగ్నంలో రవి బుధులు ఉండి గురుదృష్టి ఉంటే ఆరోగ్యం, సంపదలు పెరగడం. ఇంకోటి ఏంటంటే కొంతమంది వాళ్ళ యొక్క ఐశ్వర్యం పెంచుకోవడం, అంటే భూములు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి పెంచుకోవడం, అన్ని అద్భుతంగా ఉంటుంది. అవి పక్కన పెడితే సెకండ్ హౌస్ బ్రహ్మాండంగా ఉందండి. ఇంతకుముందు సెకండ్ హౌస్లో బాగా ద్వితీయ భావంలో కుటుంబ స్థానంలో కేతు ఉండేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. అంటే ఏంటంటే రవితో కలిసిన బుధుడు బుధాదిత్య యోగాన్ని ఇస్తాడు. ఇంకా అదృష్టం ఏంటంటే ఈ రవి బుధులకి ద్వితీయ భావానికి గురు దృష్టి ఉంది మే నుంచి. అసలు ఈ సంవత్సరం మొత్తం కూడా గురు దృష్టి ద్వితీయ భావం అనుకుంటే, ద్వితీయ భావంలో గ్రహాలు ఉన్నా లేకపోయినా సరే సంవత్సరం మొత్తం కుటుంబ వృద్ధి, ఆయుర్ వృద్ధి అంటారు కదా, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు రవి బుధుల కాంబినేషన్ వలన, బుధాదిత్య యోగం ఉండడం వలన ఈ రవి బుధులు ఇచ్చే అద్భుతమైన శుభ ఫలితాల వలన ఇచ్చే ఫలితాలు కేతు ఇస్తాడు. తెలుసండి, అంత అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా కేతు ఇచ్చి తీరుతాడు. సో ఏమి ఇస్తాడు? కుటుంబంలో బాగా పేరు ప్రఖ్యాతులు రావడము, ధన సంపాదన పెరగడము, వృద్ధి అవ్వడం, ధన సంపాదన వృద్ధి అవ్వడం, అలాగే వాగ్ధాటి పెరగడం. ద్వితీయ భావంలో బుధుడు ఉన్నాడు కదా, శుక్రుడు కూడా చూస్తున్నాడు. అంటే ఏంటంటే మీకు పాటలు పాడుతూ ఉంటారు, మీరు సంగీతం పట్ల మోజు, ఇష్టం, మోజు కాదని ఇష్టం ఉంటుంది. అలాగే సంగీతంలో పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తి రఘుబుధుడు కదా. తర్వాత ఎడ్యుకేషన్, సంపదలో ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది, విద్య,
వచ్చి తీరుతుంది. తర్వాత గోల్డ్, రఘుబుధులకి శుక్రుడు దృష్టి, ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు అంటే ఏప్రిల్ నెల శుక్రుడికి ప్రభావం ద్వితీయ భావం కూడా ఉంది. ఈ కాంబినేషన్ వల్ల మీకు అదృష్టం, వాగ్ధాటి పెరగడము, వేళపాటు భోజనం చేయడం అండి. ఇక్కడ ఏమవుతుందంటే ద్వితీయ భావాన్ని గురుడు చూస్తున్నాడంటే అంటే మే నుంచి చూస్తున్నాడు. ఎప్పుడు కూడా భోజనానికి లోటు ఉండదు. మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని పిలిచి భోజనం పెట్టి పంపిస్తారు. భోజనం అంటే మనకి ఏం దక్కాలో అది దక్కుతుంది, మనకంటే మీకు అర్థం. సో ఈ విధంగా ద్వితీయ భావం చాలా చాలా బాగుంది, అందులో సందేహం లేదు. ధన విషయంలో, కుటుంబ విషయంలోనూ, మీరు మాట్లాడే విషయంలోనూ వాగ్దాడి చాలా బాగుంది. పైగా మీకు ముఖవర్చస్సు కూడా పెరుగుతుంది, అంత అదృష్టం ఉంది. ఇంక చదువు విషయంలోకి వెళ్తే మే నుంచి కూడా విశేషంగా ఉంది. ఇంతకుముందు శని ఒక్కడే పూర్తి భావం చూడడం వల్ల చాలా ఇబ్బందులు, మీ మదర్ గారికి ఇబ్బంది పరిస్థితులు, మీకు చదువు రాదు, వెనకబడిపోతుంటారు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ మే నుంచి గురుడు మారాడు. అంటే మేషం నుంచి వృషభంలోకి వచ్చాడు, గురోదిన సంవత్సరం నుంచి అనమాట. రావడం వల్ల మీకు ఫోర్త్ భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువైపోయింది, సుఖస్థానం పెరిగింది. అంటే మీ తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుండము, మీ పిల్లలు బాగుండము, చదువు విషయంలో ఆటంకాలు లేకుండా, చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి, ఆటంకాలు లేకుండా ఉండడము, సంపదలు పెరగడము. ఫోర్త్ భావం బాగుందంటే సంగీతం ఖచ్చితంగా గురుడు చూస్తాడు, సంగీతం బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఏమో ఇంకా చెప్పంటే బంగారాభరణాలు, వాహనము, అదృష్టము ఫోర్త్ భావం గురుడు చూడడం వల్లే డెఫినెట్. అదేంటంటే అది ఎప్పటి వరకు ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది. సంవత్సరం మొత్తం కూడా గురుడు చూడడం వల్ల సక్సెసే. ఇంకా చెప్పుకుంటే చాలా బాగుంది. ఇంకా 5th హౌస్ లార్డ్ కూడా మీకు బాగుండడం వల్ల, అంటే మీ గురుడు 5వ భావం చూడడం వల్ల, గురుడు ప్రభావం అదృష్టంగా ఉండడం వల్ల యోగంగానే ఖచ్చితంగా ఉంటుంది. పుత్ర సంతాన యోగం కలుగుతుంది. అంటే 1 మే లోపు, అంటే ఏప్రిల్ 31 లోపల పుత్ర సంతాన యోగము. సాహిత్య రంగంలో అద్భుతంగా ఉండడము. తర్వాత ఉండవా అని కాదు, ఉంటాయి. పంచమాధిపతి కదండి, గురుడు కదడా, మీకు గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, ఖచ్చితంగా 5వ స్థానం బాగుంది. అంటే సపోజ్ సంగీతం కానీ, సాహిత్యంలో కానీ, అయితే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా ఒక మంచి యోగాన్నే ఇస్తాడనడంలో సందేహం లేదు. 5వ స్థానం పర్ఫెక్ట్. ఇంకా చెప్పాలంటే అదృష్టం తోడైపోతూ ఉంటుంది. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ రంగంలో విశేష ప్రతిభ కనపరుస్తారు. మీకు అట్రాక్షన్, జనాకర్షణ ఎక్కువ, జనాలతోటి మమైకమైపోంట అంటారు సార్. మమైకం అంటే తిరగడం వల్ల మీకు బాగా అట్రాక్షన్ పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటేనండి, మీకు అత్యంత రాజోకారకుడు కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కుజుడు. అవునా? ఈ కుజుడు 4th హౌస్ లార్డ్ అండ్ భాగ్యాధిపతి 9th హౌస్ లార్డ్ ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. అంటే ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి 15th మార్చి వరకు కూడా 6వ భావంలో కుజుడు ఉంటాడు. 6వ భావంలో కుజుడు, 7వ స్థానంలో శని. సరే, 6వ భావంలో కుజుడు గురించి చెప్పుకుందాం. ఈ కుజుడు ఏం చేస్తాడంటే ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేట్ చేస్తుంటాడు. ఫస్ట్ చెప్పాలంటే రాజకీయ నాయకులు అండి. ఎందుకంటే కుజుడు రాజకీయ నాయకులు కూడా, అంటే పొలిటికల్ రంగంలో కూడా యోగకారకుడు. 6వ భావంలో కుజుడు స్పోర్ట్స్ రంగంలో కూడా ఒక మంచి అద్భుతమైన ప్రతిభ. 6వ భావంలో కుజుడు విదేశాల స్టాంపింగ్కి. ఈ 6వ భావంలో కుజుడు అంటే ఈ ఫిబ్రవరిలో చెప్తాను అనమాట, ఫిబ్రవరి మార్చిలో మీరు ఏ ఎగ్జామ్స్ మీరు చదువుకున్న చదువుకి ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ మీరు వెళ్తుంటారు కదా, వాటిలో విజయం సాధిస్తారండి. అంటే సపోజ్ గ్రూప్స్ రాస్తున్నారు కదా, గ్రూప్స్ వాటిలోను, సివిల్ సర్వీసెస్లోను, ఇట్లాగే మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్న సక్సెస్ అవ్వడము, ఎనిమీస్ తక్కువైపోవడము, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడము, ప్రతి పనులందు సక్సెస్ అవ్వడం, వాహన యోగము ఉండడము, మీ మేనమామలకు అద్భుతంగా ఉండడము. కుజుడు మీకు ఇవ్వలేదంటూ ఏమీ లేదు. ఫిబ్రవరి మార్చిల్లో మీకు సంపదను పెంచుతాడు. పైగా 4th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ కూడా నాన్నగారికి బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ విధంగా 9th హౌస్ అంటే మీ 9th హౌస్ లార్డ్ ఉచ్చ స్థితిలో 9th హౌస్ చూస్తున్నాడు. అక్కడ 9th భావం చేసి చెప్పుకుందాం. 7వ భావంలో శని. 7వ భావంలో శని చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడండి. స్ట్రాంగ్గా ఉంటాడు, కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి. అంటే మీకు 7వ స్థానంలో శని మంచి దిగ్బలుడు, బ్రహ్మాండ స్ట్రాంగ్గా ఉంటాడు. పైగా మీకు శని రిట్రోగ్రేషన్ కూడా రాబోతున్నాడు, కుంభరాశిలో ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ జూన్ 30th అనుకుందాం, మార్చి కాదు, జూన్ 30th నుంచి 15 నవంబర్ వరకు శని రిట్రోగ్రేషన్లో వస్తాడు. రిట్రోగ్రేషన్ అంటే పాపి రిట్రోగ్రేషన్లో, మెలఫిక్ రిట్రోగ్రేషన్లో వస్తే పాపత్వాలు ఎక్కువ ఉంటాయి, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే శని 7వ స్థానం ఉండడం వల్ల మీకు చిన్న ఇబ్బంది ఏంటంటే భార్యాభర్తల విషయంలో, మీ విషయంలో కొద్దిగా ఇబ్బంది కలగడము, బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో ఇబ్బంది కలగడము, లేకపోతే మీరు చేస్తున్న ప్రయాణాల్లో ఇబ్బంది అంటే డిలే అయిపోతుంటాను, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడము, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు మీకు ఖచ్చితంగా ఉంటాయి. శని ప్రభావం అంత మంచిది, దగ్గరకు సంబంధాలు చెడిపోవడము, అదే వివాహాలు శుభకార్యాలు లేట్ అయిపోవడము ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి, 8వ స్థానంలో శుక్ర రాహువులు. మీకు యాక్చువల్గా శుక్రుడు 8వ స్థానంలో అసలు మంచివాడు కాదని చెప్తాం కదా, పదే ప్రతిసారి చెప్తూనే ఉన్నా. ఇక్కడ
శుక్రుడు కలిశాడు. శుక్రుడు ఎవరు మీకు 10th house లార్డ్, అష్టమంలోకి వచ్చాడు. వచ్చినా ఆయన మీకు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. అంటే సినిమా రంగంలో వరకు బ్రహ్మాండంగా ఉంటుందండి. బిజినెస్ చాలా బాగుంటుంది. శుక్రుడు యాక్చువల్గా ఏమంటారంటే 1st ఏప్రిల్ నుంచి 24th ఏప్రిల్ వరకు మీకు శుక్ర రాహులు కలిసి ఉంటారు. శుక్రుడు ఇచ్చే ఫలితాలు అంటే శుక్రుడు ఇచ్చే అద్భుతమైన ఫలితాలు, శుభ ఫలితాలు రాహు ఇస్తాడు. ఇది ఖచ్చితం, ఇది శాస్త్రవచనం. సో శుక్ర రాహులు కలిసి ఉంటారంటే ఆత్మీయత, ఔన్నత్యం, తర్వాత మీకు తర్వాత అంటే అవి ఎక్కువ ఉంటాయి. అలాగే వివాహ శుభకార్యాల్లో ఆనందోత్సవాలతో శుక్ర రాహుల వల్లనే వెతుక్కుంటూ వస్తాయి సంబంధాలు. మీకు బాగా ధన సంపాదన ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ పలుకుబడి రాజకీయం కాకుండా మీకు పలుకుబడి ఎక్కువ ఉంటుంది. నేను చెప్పేవన్నీ శాస్త్రవచనాలు తప్ప సొంత గౌతం కాదని పదే పదే చెప్తూ ఉంటాను. నేను ఏది చెప్పినా పాయింట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, శాస్త్రంలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే శుక్ర రాహులు కలిసి అష్టమస్థానం ఉండడం వల్ల కొద్దిగా భార్యాభర్తలు కానీ లేకపోతే అబ్బాయి అమ్మాయి అంటారు కదా, వాళ్ళకి అట్రాక్షన్ పెరుగుతుంది. వాళ్ళకి తలం కొంచెం ధనయోగం పెరుగుతుంది, మృదు స్వభావం పెరుగుతుంది. ధనం విషయంలో అదృష్టవంతులుగా ఉంటారు. ఏంటంటే మాటల ఇవి పక్కకు పెడితే అష్టమస్థానం గురించి చెప్పుకుందాం. అష్టమస్థానంలో శుక్ర రాహులు కలిసి ఉంటారంటే మీకు తలంకి వచ్చే ధనయోగం ఉంటుంది. అంటే మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటుంది సరే, అవి కలిసి రావడం, కోర్టు కేసుల్లో సక్సెస్ అవ్వడం. రాహు ఒకటే ఉంటే ఇబ్బంది కలిగేది. ఏప్రిల్ నెల మీకు అదృష్టవంతమైన కాలము. సినిమా రంగంలో వాళ్ళకంటే 10th house లార్డ్ అష్టమంలో ఉంటే శుక్రుడు కదా, వచ్చే స్థితిలో ఉంటే మాటల 4th మీకు 3rd భావాధిపతి కూడా అయ్యాడు. వలన మంచి వాళ్ళకి బిజినెస్ బాగుండము, యాక్టర్స్ అయితే యాక్టర్స్కి బ్రహ్మాండంగా ఉండము. ఇవన్నీ అష్టమ స్థానంలో నుండి శుక్రరావులు ఏప్రిల్ నెలలో ఇస్తారు. తర్వాత భాగ్యం మీకు ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగుందండి. భాగ్యస్థానం మాటల అంటే మీకు 6, 7, 8, 9, 10 స్థానాలు చాలా బాగున్నాయి. సరే, మీకు భాగ్యస్థానం గురించి చెప్పుకుందామండి. మీ లగ్నాధిపతి రవి ఎగ్జాల్టేషన్లో భాగ్యస్థానంలో ఉన్నాడు. మాటలు కాదండి, ఎందుకంటే రవి వచ్చే స్థితిలో ఉండడం, పరమోచ్చలో 3 degrees ఉంటాడు అనుకోండి. 13 ఏప్రిల్ నుంచి 14 మే వరకు మీరేమంటే మీ రాశి అధిపతి, సింహరాశికి అధిపతి రవి ఎగ్జాల్టేషన్లో ఉండడం, గురుడితో కలిసి ఉండడం, పంచమాధిపతి. ఎంత అదృష్టం అండి! ఏం అదృష్టము అంటే మీరు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ముఖ్యంగా భాగ్యస్థానంలో రవి గురులు ఉండడం, రవి గురులకి శని దృష్టి ఉండడం వలన పొలిటికల్ రంగంలో, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి విశేష ప్రతిభ కనపరుస్తారు. రాజకీయ రంగంలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో పదవులు వస్తాయన్న సందేహం లేదు. ఇది శాస్త్రవచనం, శాస్త్రాల్లో ఉన్నదే చెప్తాను నేను. ఎక్కడైతే గురుడితో కలిసి రాహు ఉండి, అయితే రవితో భాగ్యంలో ఉన్న, శని దృష్టి ఉన్న, గురుబలం ఉంటే వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారంటే సందేహం లేదు. రాసి పెట్టుకోవడం అనగానే ఇది ఖచ్చితం. వాళ్ళకైనా ఇంకెవరికి లేవా? అందరికీ ఉన్నాయి. భాగ్యస్థానంలో రవి గురులు అంటే ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ భాగ్యస్థానంలో గురు రవిలు ఉంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారు. ఎందుకంటే ముఖ్యమైన పాయింట్ తెలుసా అంటే, నాన్నగారు ఫాదర్ రవి తండ్రి కదా, గురుడితో కలిసినాడు అంటే ఆయుర్దాయం పెరుగుతుంది ఆయనకి. అంతేకాకుండా మీ నాన్నగారు సంపాదించిన ఆస్తిపాస్తులు మీరు పెంచుతారు. అలాగే రవి గురు కాంబినేషన్ వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, శివుడు అంటే కాశీక్షేత్ర దర్శనాలు, శని చూస్తున్నాడు కదా, శని దృష్టి ఉంది కదా. అంటే ఏంటంటే భాగ్యానికి ఉండడం వల్ల కాశీక్షేత్ర దర్శనాలు ఉండడము, పుణ్యనదుల స్నానం చేయడము, గంగా స్నానం చేయడము, ఈ కేదార్నాథ్ ఇటువంటి దర్శనం వెళ్ళడము, ఇలాగ భాగ్యస్థానం అనేది అద్భుతం. గురుగారు సందర్శిస్తుంటారు, పీఠాధిపతులు సందర్శిస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రుల సేవలు చేసుకుంటూ ఉంటారు. అసలు ఏంటంటే ఒకదాని తర్వాత ఉంటూనే ఉంటుంది. నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్రవృద్ధి. మీరు చెప్పేవన్నీ కూడా కరెక్ట్ అవుతుంటాయి. ఫ్యూచర్లో మీరు ఏం జరగబోతుందో చెప్తారు. మీరు భవిష్యత్తులో చెప్పేవన్నీ కరెక్ట్ అవుతాయి. మీరు ఆచరణ చూసుకోండి కావాలంటే పర్ఫెక్ట్. మీరు టెంపుల్స్కి, ధ్వజస్తంభాలకి, అలాగే గోపురాలకి ధనం ఇస్తారు. ఇది భాగ్యం ఉన్న అదృష్టం అండి. గురుడు రవులు అంటే అది ఏప్రిల్ 30 వరకు ఉంటుంది మీకు ఆ అదృష్టం. సో ఈ విధంగా ఎంత చెప్పినా వెళ్ళిపోతుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ అని బ్రహ్మాండంగా ఉండడము, మీకు ప్రతి పనులను విజయం సాధించడము, ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, మీరు ఏ చేస్తున్న బిజినెస్ చేస్తున్నా, గోల్డ్ కానీ, లేకపోతే సిల్వర్ కానీ, వస్త్రాలు కానీ, లేకపోతే వస్త్రాలు అంటే మీకు తెలుసు కదా, క్లాత్స్, లేకపోతే స్టేషనరీ, పుస్తకాలు, వాటిలో కానీ మీ బిజినెస్లో బాగా రాణిస్తారండి. భాగ్యస్థానము అదృష్టం మీ ఇంట్లో ఉందంటే అర్థం. మీ ఇంట్లో అంటే మీ రాశి వాళ్ళకి. అంతేనా? దశమస్థానం గురుడు ఉంటాడు. దశమంలో గురుడు సామాన్యుడు అండి. కేంద్రంలో గురుడు ఉండడం విశేషమైన యోగం. అంటే మీ పంచమాధిపతి దశమంలో ఉన్నాడు. గురుడు ఉండడం వలన అంటే ఎప్పుడు వస్తాడు? 1 మే నుంచి క్రోధినామ సంవత్సరంలో స్టార్ట్ అవుతాడు ఆయన.
సంవత్సరం మొత్తం కూడా మీరు చేస్తున్న ఉద్యోగాల మార్పులు ఉంటాయి. మార్పులు అంటే పదవులు పెరుగుతుంటాయి. అంటే పదవులు అంటే మీరు ఉన్నతమైన పదవుల్లోకి వెళ్తుంటారు. కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. నేను చెప్పేవారండి మగవాళ్ళకి కాదండి, ఆడవాళ్ళకి, మీకేనండి, లేడీస్ కూడా చెప్తున్నాను, అందరికి వర్తిస్తాయి. ఇవన్నీ కూడా మీకు వర్తిస్తుంటాయి. సో వీళ్ళకి ఏంటంటే గురుడు ప్రభావం వలన బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్ రంగము, బ్యాంకింగ్ రంగము, తర్వాత చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు సార్, వాళ్ళకి, ఇంకా రవిగురుల కాంబినేషన్ చరిదృష్టి అన్నారు సార్, డాక్టర్స్, ఎంబీబీఎస్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటారు. అక్కడ రాహుత శుక్రుడు కూడా, వీళ్ళందరూ కాంబినేషన్ డాక్టర్స్ స్థితిలో ఎంబీబీఎస్ వాళ్ళకి, అదే పీజీ కోర్స్ చేసే వాళ్ళకి మంచి అద్భుతమైన కాలం. నేను చెప్పిన వాటిలో కరెక్ట్ సత్యంగా ఉంటుంది, కరెక్ట్ సత్యం అంటే కరెక్ట్గా ఉంటుంది అర్థం. అంటే దశమంలో కురుడు ఉండడం వలన మీరు చేస్తున్న ఏ ఉద్యోగం అయినా సరే బ్రహ్మాండంగా, సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగం ఉందో చెప్పడం మర్చిపోయాను, భాగ్యంలో రవిగురు ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఎక్కడి వరకు ఉంటుంది, మే నెల వరకు వాళ్ళు పట్టుకునేవి న్యాయబద్ధంగా ఉన్నవన్నీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. దశమంలో గురుడు కాబట్టి ప్రతి రంగంలోనూ, మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ, మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా వేద పండితులకండి. ఎందుకు చెప్తాను, గురుడు దశమంలో ఉన్న, భాగ్యంలో ఉన్న వేద పండితులకి చాలా బాగుంటుంది. పండితులు అంటే వేదాలు నేర్చుకునే వాళ్ళకి, వేదశాస్త్రం చెప్పే వాళ్ళకి, వేదాలు ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళకి ఆల్రెడీ భాగ్యంలో గురుడు ఉన్నాడు, భాగ్యం నుంచి దశమంలోకి వస్తున్నాడు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేసినా కూడా సక్సెస్ అవుతుంది. ఏం చేసినా అంటే మంచి మంచి కార్యక్రమాలు చేసినా విజయవంతం అవుతారు. అలాగే లాభస్థానం చూసుకున్న అద్భుతమైన ప్రగతి ఉంది. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి ద్వితీయ, ముందులో అష్టం అంటే షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ నవమ అండ్ దశమ స్థానాలు అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీరు, మీ కుటుంబ సభ్యులు అద్భుతంగా ఉండాలని, ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.